గర్భవతిగా ఉన్న భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా చేసి మూసీ నదిలో పడవేసిన వ్యక్తిని మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ పద్మజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డితో ప్రేమ వివాహం చేసుకుంది. పెండ్లి అయిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే స్వాతి గర్భం దాల్చడంతో ఈ విషయంలోనే వివాదం తలెత్తి స్వాతిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు మహేందర్ రెడ్డి. ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నించాడని, కానీ చివరికి పోలీసులకు పట్టుబడ్డాడని డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. కూడా అతడు ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ, ఈ అమ్మాయి ఏమో పంజాగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది. ఇక్కడ మనకు ఫస్ట్ చిలకానగర్లో ఉండేవాళ్ళు, దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు. మళ్ళీ ఈ 1 year 4 monthsలోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిలకానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడుప్పల్కి వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం 20 రోజులు అయింది. అయితే ఇది వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత, క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఉండి జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా ఆ అమ్మాయికి అబార్షన్ చేయించాడు. సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th August రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము, చిన్న చితకబాటికి ఇద్దరు గొడవ పడ్డం జరుగుతుండేది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ని అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొని ఉంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేశాడు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్. ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హ్యాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్.